మనకు ఈ షుగర్ల బాధకు వచ్చిన గోస ఏంటంటే దేవుడా, దొడ్డు రవ్వ వేసుకొని దాంట్లో ఇన్ని టమాటాలు ఇన్ని బఠానాలు వేసుకొని దేవుడా అనుకుంటే తినాల్సిన పరిస్థితి. ఇక పండగలు వస్తున్నాయి అంటే ఇక జాగ్రత్తలు ఎక్కువ పడాల్సి వస్తుంది. ఏం తినాం కానీ జర ఆ రోజు 2 రోజులు తిరగాలనిపిస్తుంది కదా నాకు. అందుకోసమని బఠానాలు వేసి పచ్చి బఠానాలు వస్తాయి కదా ఇప్పుడు, మామూలు పచ్చి బఠానాలు బాగా వేస్తారు. పచ్చి బఠానాలు వేసుకొని ఇప్పుడు టమాటా టమాటా, ఆలుగడ్డ, గ్రీన్ వంకాయ తింటే చూడునా, ఇది గ్రీన్ వంకాయ 2 చెక్కలు వేసుకుంటామా అంటే స్వర్గమే మన ముంగట ఉన్నట్టు ఉంటుంది. నాకైతే ఇష్టం, అందుకని ఇవి వేసుకొని ఇంత షార్ పోసుకోవాలి అన్నమాట. మళ్ళీ షార్ అంటే ఏందో అనుకున్నారా, ఏంది పుసుకుమని టమాటా షార్. దేవుడు వరాలు ఎట్లా ఇచ్చారంట మనకు, షుగర్ ఇచ్చి. ఈ షారు ఎక్కువ నూనె వద్దు, ఎక్కువ అది వద్దు, ఇట్లా మిరియాల చారు వేసుకుంటామా అంటే నా సామిరంగా నువ్వో నేను వస్తా అంటదన్నమాట. చారు పోసుకొని మంచిగా జొర్రుమని. ఈ షుగర్ ఉన్న పుణ్యాన నాకు లేకున్నాడలే, ఏదో కొత్తగా ఆఫర్ ఇచ్చింది, బంపర్ ఆఫర్లో చూస్తైనప్పుడు వచ్చిందంట. డాక్టర్ చెప్తే సరే నువ్వు చెప్పింది నేను ఒకటి ఎట్లా అని విన్నాడు అనమాట. ఇది 2ది పెట్టుకుంటున్నాలే, ఇంతకంటే ఇంకా కొంచెం అంత ముంగట గింతనే గింకడ ఒక్క బుక్క. ఇక అదంటే షుగరా దేవుడా అంటే ఇక రారా నాయనా అన్నట్టు ఉన్నది పరిస్థితి. ఈ షుగర్ల దిక్కించి ఇవి తిన్నామంటే ఇన్ని టాబ్లెట్లు వేసుకోవాలన్నమాట. ఇక టాబ్లెట్ ముంగట ఒకసారి వేసుకోవాలి, ఇది తిన్నాక ఒకసారి వేసుకోవాలి. అప్పుడు నువ్వో నేను వస్తున్నా అంటది. మంచిగా జురుకోవచ్చు. గట్టి తినబుద్ధి కాదు, ఏందో ఏమో అన్నం తినాలి రొట్టెలు తినాలి అనేది ఏం లేదనుకో. పచ్చి బఠానీలు మస్తు అనిపిస్తాయి, నాకు ఇష్టం. ఇవి అది చేసుకొని దొడ్డు రవ్వ చేసుకొని ఇంత సారు కాసుకొని గిన్నెలు వేసుకొని, అప్పుడు గదగిన్నెలు ఉంటాడు, మీకు తెలుసో లేదో, నాకుండే, మా నాయనమ్మది ఉండేనట. ఎప్పుడు లేదనుకో, అన్నీ తీసేసారు. ఇత్తడిది గదగిన్నె, ఆ గదగిన్నెలు వేసుకొని చారు పోసుకొని పప్పు చారు వేసుకుంటే మా అన్నయ్యనైతే పచ్చారు ఇట్లా జుర్రు ఉంటుండే అనమాట, ఇట్లా చేతికి అందకుండా. ఇది తినమంటే కూడా మనకు ముక్కులకు వస్తుంది. ఈ దొడ్డు రవ్వని చూసుకుంటే మురుసుకోవడం అన్నట్టు అయిపోయింది పరిస్థితి. కానీ తినాలి, తప్పదు. ఏరుడే సరిపోతుందని మా అమ్మ తిడుతుంది నన్ను. ఏందత్తమ్మా ఊకే అన్నీ ఏరుతావు అని. ఏరకుండా తినమంటే మన వల్ల కాదురా భయ్. ఇవి వేసుకొని పండ్లు లేని వాళ్ళ లెక్క దాంతా జుర్రు కుట్టినా అంటే ఇంకా మజా వస్తుంది. ఇక నువ్వో నేను వస్తున్నా అంటది. నాకు ఈ వంకాయల మీద ఇది ఉంటుంది చూడు, ఇత్తులు మంచిగా వస్తాయి. ఇంట్లో రొయ్యలు వేసుకోవాలి, ఇవాళ బేస్తారని తినలే కదా. ఈ ఇత్తులు నచ్చుతాయి నాకు, మంచిగా వస్తుంది. ఎంతమంది నచ్చుతాయో మరి, చూస్తే తెలుస్తుంది. ఉంటా మరి. బాగున్నారా మనలే జాసలా మర్చిపోయినా. ఇంకో ఇట్లా చేయి ఉంటుంది చూడు, ఇట్లా, ఇది లైక్, ఆ లైక్ కొట్టుర్రు. ఇక కిందికి వస్తే సబ్స్క్రైబర్లు ఉంటాయి, సబ్స్క్రైబ్లు కొట్టుర్రు. ఇక గిట్ల గీతలు ఉంటాయి, ఇట్లా గీతలు గీసి ఇట్లా అని డబ్బలు ఎక్కువ వస్తుంది అన్నమాట.
దాన్ని ఒత్తితిమా అంటే మనం మాటలు రాసుకోవచ్చు. మాటలు రాస్తేమంటే మైక్ ఒత్తినామంటే ఆడ మాటలు రాసుకోవచ్చు. నువ్వు ఏం రాసే అవసరం లేదు, నీకు అదే అన్నీ రాస్తుంది కంప్యూటర్. రాసి జర పంపించుకోరు. అవునమ్మా ఇలా మంచిగా ఉన్నది, మంచిగా తిన్నావు, మాకు కూడా తినబుద్ధి అయింది, వేసేపు మాకు తినబుద్ధి కాలేదు, అట్లయినా సరే వేసుకొని తినేసి కామెంట్ అంటారు. దాన్ని లైక్లు చేసి ఇంతసేపు చూసి ఇది ఆరోగ్యానికి కూడా మంచిది, ఇంటికి మంచిది, ఒంటికి మంచిది. ఎందుకంటే మన కోసం పిల్లలు దండలాడతారు కాబట్టి. ఉంటా మరి, బాయ్.